హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమలా తెలుగు ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి మనము పార్టీ వేర్కి ఈజీగా వేసుకునే హెయిర్ స్టైల్ అండి. ఫ్రెంచ్ ఫ్లాట్ అనేది లాంగ్ హెయిర్ వాళ్ళకి ఎలా వేసుకోవాలి ఏంటి, చిక్కులు పడకుండా నీట్గా ఎలా స్పీడ్గా వేసుకోవాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఈ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది ఫ్రెండ్స్. ముందుగా మనము హెయిర్ అంతా కూడాను హెడ్ బాత్ చేసిన తర్వాత బాగా ఆరిన తర్వాత కోంబింగ్ చేసుకోవాలండి. చిక్కులు లేకుండా కోంబింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆరిన తర్వాత ముందు కనుక మనము తడిగా ఉన్నప్పుడు చిక్కులు తీస్తే హెయిర్ డ్యామేజ్ అవుతుంది. అందుకోసం అని చెప్పి మొత్తం హెయిర్ అంతా ఆరిపోయిన తర్వాత మనం చిక్కులు తీసుకుని మనం పైనుంచి కూడా ఫోర్ హెడ్ దగ్గర నుంచి ఒక పాయ అనేది తీసుకోవాలి. స్ట్రైట్గా సమానంగా తీసుకోవాలండి. ఆ పాయ అనేది ఇలా సమానంగా తీసుకుని మనం ముందుగా నీట్గా దువ్వుకోవాలి. దువ్వుకున్న తర్వాత ఆ పాయని 3 పాయలుగా చేసి మనం జడ ఎలా అయితే అల్లుకుంటామో అలా 3 పాయలుగా ఒకసారి 2 టైమ్స్ అనేవి మనము ఇలాగూ జడలాగా అల్లుకోవాలండి. మనము రైట్ సైడ్ పాయ మన లెఫ్ట్ సైడ్కి పట్టుకున్నాం కదా, ఇప్పుడు రైట్ సైడ్ నుంచి ఒక చిన్న పాయ లాంటిది తీసుకుంటున్నారండి. ఈ కోమ్తోనే స్ట్రైట్గా తీసుకుంటున్నాను, లైన్గా కోమ్తో తీసుకుని ఏదైతే మనము లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకున్న పాయ ఉంది కదా, ఆ పాయకి కలుపుకుని మనము ఈ జడ అనేది మళ్ళీ ఒకసారి అల్లుకోవాలి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ది రైట్ హ్యాండ్కి తీసుకుని ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ వైపు నుంచి ఒక పాయ తీసుకోవాలండి, చిన్న పాయ చూస్తున్నారు కదా. ఇలా లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఒక పాయ తీసుకుని మళ్ళీ రైట్ హ్యాండ్లోకి మనం ఏదైతే పాయ పట్టుకున్నామో ఆ పాయకి కలుపుకోవాలి. ఆ జడ ఒక లేయర్కి కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొకటి కూడా అలాగే లెఫ్ట్ హ్యాండ్కి పట్టుకుని లెఫ్ట్ హ్యాండ్ పాయకి రైట్ హ్యాండ్ది కలుపుకోవాలి. దువ్వెంతో ఇలా తీసుకుని చాలా ఈజీగా ఉంటుంది. అందుకే ముందుగా చిక్కు అనేది ఎట్టి పరిస్థితులు లేకోకుండా మనం జడ వేసేటప్పుడు కూడా చిక్కులు రాకోకుండా విడదీసుకోండి. ఆ పాయల్ని చేత్తోనే విడదీసేసుకుంటా ఉంటే మనకి చిక్కులు అనేవి పడకుండా వస్తాయి. చూస్తున్నారు కదా, ఇలా సన్నటి పాయల్లాగా తీసుకుని మళ్ళీ రైట్ హ్యాండ్లోకి నేను కలుపుకుంటున్నాను. ఇలా దువ్వెంతో తీసుకుంటున్నాను. తర్వాత ఆ చిక్కు లేకోకుండా సపరేట్ చేసుకుంటున్నాను. లాంగ్ హెయిర్ కూడా చాలా బాగా ఈజీగా వేసేసుకోవచ్చునండి. ఇక్కడ మా పాప కూడా కొంచెం లాంగ్ హెయిర్, అందుకోసం అని చెప్పి నేను మీకు చూపిస్తున్నాను. షార్ట్ హెయిర్ వాళ్ళకైతే చాలా ఇంకా ఈజీ అయిపోతుంది కదా, లాంగ్ హెయిర్ వాళ్ళకి కొంచెం కష్టము. ఎందుకంటే చిక్కులు ఊరికే పడిపోతూ ఉంటుంది లాంగ్ హెయిర్ వలన. అందుకోసం అని చెప్పి మీరు ఎలాగో దువ్వుకుంటూ ఆ క్రింద కూడా చిక్కులు లేకుండా చూసుకుంటూ పాయని సపరేట్ చేసేసుకుంటూ ఇలా లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ 2 వైపుల నుంచి కూడా మనం పాయలు తీసుకుంటూ వేసుకోవాలి. ఇలా ఈ జడ అనేది చాలా వేసుకుంటే చాలా ఈజీ అండి. వేసుకోవడం వస్తే కనుక చాలా అందంగా కూడా ఉంటుంది. ఏదైనా పార్టీస్కి కానీ ఫంక్షన్స్కి కానీ మనం వెళ్ళినప్పుడు ఇలా వేసుకుంటే పార్టీ వేర్గా చాలా బాగుంటుందండి, మంచి లుక్ వస్తుంది. హెయిర్ కూడా మనకు డ్యామేజ్ అవ్వదు మనం నీట్గా వేసుకుంటే కనుక. అదే కాకుండా మనము పార్టీలు కొంచెం లాంగ్ జర్నీ చేసినప్పుడు కూడా హెయిర్ డిస్టర్బ్ అవ్వకుండా చాలా నీట్గా ఉంటుంది ఈ హెయిర్ స్టైల్ అయితే కనుక. చూస్తున్నారు కదా, ఇలా పాయలుగా తీసుకుంటూ నేను లెఫ్ట్ హ్యాండ్ ఒకటి రైట్ హ్యాండ్ ఒకటి అలాగూ తీసుకుంటూ లెఫ్ట్ హ్యాండ్ది రైట్ హ్యాండ్ వైపుకి కలుపుకుంటున్నాను, రైట్ హ్యాండ్ది లెఫ్ట్ హ్యాండ్ వైపుకి కలుపుకుంటున్నాను. ఇలా పాయలు కలుపుకుంటూ మొత్తం అంతా కూడా అల్లుకుంటూ వస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం అన్నీ కూడా వేసేసుకోవాలండి. చివరి వరకు మనం ఇలాగ అల్లుకుంటూ రావాలి. ఈ హెయిర్ స్టైల్ ఎంతమందికి వచ్చు ఏంటని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మంచి హెయిర్ స్టైల్స్ కావాలంటే కనుక నాకు ఆ విషయం కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను తప్పకుండా చాలా హెయిర్ స్టైల్స్ అనేవి మీకు చూపిస్తూ ఉంటాను. ఇది మా పాపకు వేస్తున్నాను కాబట్టి నేను తీసి ఆ వీడియో అనేది మీకుతో షేర్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం పాయలన్నీ కూడాను తీసుకోవాలండి. ఇంకా చాలా మోడల్స్ అనేవి వేస్తానండి. నెక్స్ట్ మనకు రాబోయే వీడియోస్లో నేను మీతో షేర్ చేసుకుంటాను. చాలామందికి హెయిర్ స్టైల్ వేయడం ఉండొచ్చేమో కానండి, చాలా లాంగ్ హెయిర్కి అనేది కొంచెం కష్టం అవుతుంది. అందుకోసం అని చెప్పి నేను మీతో లాంగ్ హెయిర్ వాళ్ళకి ఎట్లా వేసుకోవాలి ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇలా మనం దువ్వెంతో వేసుకుంటే ఏంటంటే మనకు పాయ అనేది కరెక్ట్గా లైన్గా వస్తుంది. చేత్తో తీసుకుంటే మనకు కరెక్ట్గా రాదండి. చాలామంది చేత్తో తీసుకుంటూ వేసుకుంటారు, అలా కరెక్ట్గా రాదు, పాయ అనేది లైన్గా రాదు మనం తీసే హెయిర్ అనేది. అందుకోసమని ఇలా దువ్వెంతో దువ్వుకుంటే మనకు కరెక్ట్గా పట్టుకుని టైట్గా వస్తుంది, చిక్కులు లేకుండా దువ్వుకుంటూ వస్తుందండి. అందుకోసం అని చెప్పి నేను ఇలా చూపిస్తున్నాను. లాంగ్ హెయిర్ వాళ్ళకి ఇలా వేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది పాయ అనేది. చూసారు కదా, ఇలాగ టైట్గా పట్టుకుని ఇలా మనం చేతికి కలుపుకుంటే, మనం రైట్ సైడ్కి కలుపుకుంటే పాయలోకి కలుపుకుంటే సరిపోతుంది. ఎప్పటికప్పుడు కొంచెం తీసుకోవడం, ఈ పాయలోకి కలుపుకోవడం. ఫ్రంట్ రైట్ హ్యాండ్ది లెఫ్ట్ హ్యాండ్కి, లెఫ్ట్ హ్యాండ్ది రైట్ హ్యాండ్కి ఇలా హెయిర్ అనేది ఇలా మొత్తం అంతా కూడా వేసుకోవాలి. కొంచెం టైట్గా పట్టుకుంటే ఏంటంటే మనకు లూజ్ అయిపోకుండా ఉంటుంది.
హెయిర్ అనేది. అందుకోసం గట్టిగా పట్టుకుంటూ మనం హెయిర్ అనేది ఇలా కలుపుకుంటూ చివరి వరకు కూడా ఈ పాయలు దువ్వెనతో తీసుకుంటూ వేసుకుంటూ రావాలండి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా ఎక్కడ కూడా చిక్కు పడకోకుండా మనము ఈ పాయని ఎప్పటికప్పుడు కూడా అన్ని పాయలు కూడా సపరేట్ చేసేసుకోవాలి. ఇలా నేను ఇక్కడ చివర కూడా లాంగ్ హెయిర్ అయినా సరే చివరికి కూడా నేను పాయలు సపరేట్ చేసేసుకుంటూ ఉంటున్నాను కనుక నాకు చిక్కు లేకోకుండా అంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది. మనం దువ్వుకునేటప్పుడే మొత్తం చిక్కు లేకుండా దువ్వుకోవాలి. అలాగే వేసుకునేటప్పుడు కూడా చిక్కులు లేకుండా వేసుకుంటే చాలా బాగా మనం ఈ జడ అనేది ఈజీగా సింపుల్గా వేసేసుకోవచ్చునండి. మొత్తం అంతా కూడా క్రింద వైపు వరకు కూడా అలాగే పాయలు తీసుకోవాలి. క్రిందకు వచ్చిన తర్వాత కూడా అలాగే తీసుకోవాలండి. అంతా కలిపి ఒక వైపుకి వేసేయకూడదు. ఇలా చివరి వరకు మనం ఏదైతే హెయిర్ ఉందో ఆ హెయిర్ అంతా కూడా రెండు వైపులకి వచ్చే విధంగా సమానంగా వచ్చే విధంగా మనం ఈ దువ్వుకుంటూ పాయలు అనేవి తీసుకోవాలి. ఇక్కడ ఉంది కదా అని మొత్తం అంతా కూడాను క్రింద వైపు కలిపేసుకోకూడదు. ఇది కూడా లెఫ్ట్ హ్యాండ్కి రైట్ హ్యాండ్కి సమానంగా చేసుకుంటూ కలుపుకుంటూ రావాలండి. చిక్కులు తీసుకుంటూ విడదీసుకోవాలి. చిక్కులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పడినవ్వకండి. లాంగ్ హెయిర్ కనుక జడంతా కూడా మనం వేయాలంటే కూడా కష్టమైపోతుంది. ఆ చిక్కులు రావండి, ఊడిపోవు. అలాగ మొత్తం అంతా కూడా సపరేట్ చేసుకుంటూ పాయిని మనం విడదీసుకుంటే ఏంటంటే చాలా ఈజీగా మనం జడ అనేది వేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడ చివరి వరకు వేసిన తర్వాత ఇప్పుడు నేను జడ అనేది సమానంగా స్మూత్గా దూకుంటూ పాయలను కూడా దూకుంటూ నేను జడ అనేది అల్లుకు వచ్చేస్తున్నాను. చాలామందికి ఇక్కడ వరకు పెట్టేసుకోవచ్చు అండి బ్యాండ్ అనేది. ఈ జడకు వచ్చేటప్పటికి పైనే పెట్టేసుకోవచ్చు జడ బ్యాండ్, హెయిర్ బ్యాండ్ అనేది. కానీ నేను చివరి వరకు కూడా అల్లుకుంటూ వస్తున్నాను. అల్లుకు వచ్చిన తర్వాత అప్పుడు చివరిలో నేను కొంచెం వదిలేసేసి అక్కడ నేను హెయిర్ బ్యాండ్ అనేది పెడతాను, టైట్ చేస్తాను. ఇలా దువ్వుకుంటూ వస్తే ఏంటంటే మనకు చిక్కులు ఉండవు. వడదీసినప్పుడు కూడా రేపు ఒకవేళ జడ తీసేసిన తర్వాత కూడా చిక్కులు పడకోకుండా చాలా నీట్గా ఉంటుంది, చాలా స్మూత్గా కనిపిస్తుంది హెయిర్ అనేది. హెయిర్ మాత్రం బాగా ఆరేంత వరకు వెయిట్ చేయండి ఫ్రెండ్స్. లేదంటే తడి మీద వేస్తే ఏంటంటే మనకి ఇట్లా వేస్తున్నప్పుడు హెయిర్ అనేది కట్ అయిపోతూ ఉంటుంది తడికి. అందుకోసం హెయిర్ బాగా ఆరేంత వరకు కూడా వెయిట్ చేసి అప్పుడు ఈ జడ అనేది వేసుకోండి, ఫ్రెంచ్ ఫ్లాటు. అలాగే మనం రివర్స్లో తిప్పుకుని వేసుకుంటే ఈ జడని మనము నార్మల్గా వేస్తున్నాం కదండి, రివర్స్ తిప్పుకుంటే కనుక ఫ్రెంచ్ నాట్ అంటారు. అది రివర్స్ తిప్పుకుని వేసుకోవచ్చండి ఇదే జడని. అంటే మనం పైకి నాట్ లాగా కనిపిస్తుంది. ఇది ఫ్రెంచ్ ఫ్లాట్ అండి. ఫ్రెంచ్ నాట్ వేరు, ఫ్రెంచ్ ఫ్లాట్ వేరు, రెండు రకాలుగా వేసుకోవచ్చును. నెక్స్ట్ టైం నేను ఫ్రెంచ్ నాట్ ఎలా వేసుకోవాలి ఏంటనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ నేను రబ్బర్ బ్యాండ్ టైట్ చేసేసానండి, హెయిర్ బ్యాండ్ అనేది పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం ఇక్కడ సపరేట్ చేసుకోవాలి. పాయలు అయితే టైట్గా ఉంటే కనుక మనం అంత పాయలన్నీ సపరేట్గా కనిపించే విధంగా ఇలా అడ్జస్ట్ చేసుకోవాలండి. అడ్జస్ట్ చేసుకుని ఒక్కసారి మనం పైకి కనుక ఇలా హెయిర్ని పైకి అంటే కనుక మనకి కరెక్ట్గా పాయలు అనేవి సపరేట్ అయిపోతాయి, చాలా నీట్గా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ నేను క్లిప్స్ ఉంటే క్లిప్స్తో నేను ఇచ్చేస్తున్నానండి, డెకరేట్ చేసుకుంటున్నాను హెయిర్ని. ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. అలాగే నా ఛానల్కి మీరు ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ వరకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్, కీప్ స్మైలింగ్. ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నాకు అందుబాటులో ఉన్నవి మాత్రమే నేను ఇక్కడ అరేంజ్ చేశానండి హెయిర్కి. మీకు మీ దగ్గర ఏ ఉంటే కనుక అవి మీరు పెట్టుకుని చక్కగా నీట్గా రెడీ అవ్వచ్చును. ఇంతేనండి. బాయ్ ఫ్రెండ్స్.